వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఇందులో తెలుగు మరియు ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్ల్లోనూ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కావున ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు. ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా? మన దేశానికి జాతీయ అనిమల్ ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ బెంగాల్ టైగర్. తెలుగులో భారత జాతీయ జంతువు ఏది అని అడిగినప్పుడు బెంగాల్ పులి. రైట్. వాట్ ఈస్ ద నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా? జాతీయ టైగర్ ఏది అంటే బెంగాల్ టైగర్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? సో తెలుగులో జాతీయ పుష్పం ఏది? ఆన్సర్ లోటస్. తెలుగులో కమలం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. నేషనల్ ఫ్లవరు లోటస్, జాతీయ పుష్పము కమలం. తామర పువ్వు అంటాం కదా. సో ఈ కమలం అనేది మన భారత జాతీయ పుష్పం. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ వ్రోట్ ది ఇండియన్ నేషనల్ యాంథమ్? చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. రవీంద్రనాథ్ ఠాగూర్. తెలుగులో మన భారత జాతీయ గీతాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రచించారు. జనగణమన గేయం ఉంది కదా, ఆ గేయాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ రోట్ ఇండియన్ నేషనల్ యాంథమ్ అని అడిగినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఇండియన్ రూపీ. లేదా కొన్ని సందర్భాలలో మల్టిపుల్ చాయిస్లో ఐఎన్ఆర్ అని ఇచ్చుంటాడు. ఐఎన్ఆర్ ఇచ్చిన, ఇండియన్ రూపీ ఇచ్చిన ఆన్సర్ ఒకటే. భారతదేశం కరెన్సీ భారతీయ రూపాయి. మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ బై ఏరియా? వైశాల్యంలో అతి పెద్ద వైశాల్యం కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ రాజస్థాన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ బై ఏరియా అన్నప్పుడు ఆన్సర్ రాజస్థాన్. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది అంటే దాని యొక్క ఆన్సర్ రాజస్థాన్. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్ రాష్ట్రము విస్తీర్ణం పరంగా చాలా పెద్దది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? గోవా. విస్తీర్ణ పరంగా మన దేశంలో గోవా రాష్ట్రము చాలా చిన్నది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రము గోవా. తెలుగులో భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ గోవా. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? మన దేశంలో ప్రవహించేటువంటి అతి పెద్ద నది ఏది? ఆన్సర్ గంగా నది.
భారతదేశంలోని అతిపెద్ద నది ఏది? ఆన్సర్ గంగా నది. చాలా ఇంపార్టెంట్. నదులలోకెల్లా గంగా నది చాలా పెద్ద నది. మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్, హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ నేషన్? చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మహాత్మా గాంధీ. హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ నేషన్? మహాత్మా గాంధీ. తెలుగులో జాతిపితగా పిలువబడే వ్యక్తి ఎవరు? ఆన్సర్, మహాత్మా గాంధీ. జాతిపితగా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్, మహాత్మా గాంధీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్ లాల్ నెహ్రూ. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్ లాల్ నెహ్రూ. భారత తొలి ప్రధాని ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్, జవహర్ లాల్ నెహ్రూ. భారతదేశానికి తొలి ప్రధాన మంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? ఇండియన్ పికాక్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో తెలుగులో మన భారత జాతీయ పక్షి ఏది? ఆన్సర్, నెమలి. వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఆన్సర్, పికాక్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? ఆన్సర్, ఇండియన్ పికాకు. మన భారత జాతీయ పక్షి ఏది? ఆన్సర్, నెమలి. చాలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. మన భారత జాతీయ పక్షి ఏది అంటే ఆన్సర్, నెమలి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వెన్ డిడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్? ఆన్సర్, జనవరి 26, 1950. జనవరి 26, 1950. తెలుగులో భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్, 1950 జనవరి 26. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్? మరి ఆన్సర్, జనవరి 26, 1950. భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్, 1950 జనవరి 26. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? హాకీ. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? హాకీ. మన జాతీయ ఆట ఏది అని అడిగినప్పుడు హాకీ. చాలా చాలా ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఇవి. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? హాకీ. భారత జాతీయ ఆట ఏది అని అడిగినప్పుడు సమాధానం హాకీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఆన్సర్, 28. మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్, 28. మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్. భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? తెలుగులో ఆన్సర్, 28. మన దేశంలో 28 స్టేట్స్ అనేటివి ఉన్నాయి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ ఈజ్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? మన 2025లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అని అడిగినప్పుడు అంటే 2025 కాలంలో ద్రౌపది ముర్ము. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. హూ ఈజ్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ. అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? బెంగళూరు. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? బెంగళూరు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పిలువబడేటువంటి నగరం ఏది అని అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్
బెంగళూరు. ఎందుకు సిలికాన్ వ్యాలీగా పిలువబడుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కువ ఉండడం కారణంగా దీనిని సిలికాన్ సిటీ అని అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ భారత రత్న. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ భారత రత్న. మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఆన్సర్ భారత రత్న. మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే ఆన్సర్ భారత రత్న. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మన దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరా గాంధీ. మన భారతదేశానికి తొలి మహిళా ప్రధాని ఎవరు? ఆన్సర్ ఇందిరా గాంధీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా? ఆన్సర్ కంజన్జుంగా. మన భారతదేశంలో అత్యున్నత శిఖరం ఏది అంటే కంజన్జుంగా. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, కాంజన్జుంగ్, రైట్. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? తెహ్రీ డ్యామ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఆన్సర్ తెహ్రీ డ్యామ్. భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట ఏది? ఆన్సర్ తెహ్రీ డ్యామ్. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట ఏది? ఆన్సర్ తెహ్రీ డ్యామ్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ది పింక్ సిటీ? జైపూర్. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ది పింక్ సిటీ? జైపూర్. పింక్ సిటీ అని పిలువబడే నగరం ఏది? ఆన్సర్ జైపూర్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. జైపూర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. పింక్ సిటీ ఏ రాష్ట్రానికి సంబంధించినది అని అడిగినప్పుడు రాజస్థాన్. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ పింక్ సిటీ అంటే జైపూర్. సో పింక్ సిటీగా పిలువబడే నగరం ఏదంటే జైపూర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద లోవర్ హౌస్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఈజ్ కాల్డ్? లోక్సభ. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. తెలుగులో భారత లోక్సభ అంటే ఏమిటి? లోక్సభ. ఇక లోక్సభ నుంచి దిగువ సభ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లోయర్ హౌస్. పార్లమెంట్ లో 2 హౌసులు ఉంటాయి, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. లోవర్ హౌస్ ని లోక్సభ అని అంటారు. అలాగే అప్పర్ హౌస్ అని ప్రశ్నలు అడిగినప్పుడు రాజ్యసభ. ఈ 2 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో పార్లమెంట్ లో లోవర్ హౌస్ అంటే లోక్సభ, అలాగే అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్? రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ రాకేష్ శర్మ. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్? ఆన్సర్ రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ రాకేష్ శర్మ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వెన్ ఈస్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్? ఆగస్టు 15. వెన్ ఈస్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్? ఆగస్ట్ 15. భారత స్వతంత్ర్యం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగినప్పుడు ఆగస్టు 15. మరి రిపబ్లిక్ డే అది మీరు తెలిస్తే దీని యొక్క అంటే మీకు చిన్న టెస్ట్ లాంటిది. ఈ స్వతంత్రం గురించి 2 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకటి ఆగస్టు ఇండిపెండెంట్, ఏది స్వతంత్ర దినోత్సవం. అలాగే రిపబ్లిక్ డే ఏ రోజున జరుపుకుంటారు అని మరొక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఓకే, జనవరి 26. ఇది ఇంకొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద
రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఇందాక చెప్పాం కదా, జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 26. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు స్వతంత్ర దినోత్సవానికి అలాగే గణతంత్ర దినోత్సవానికి, రైట్? ఇండిపెండెన్స్ డేకి మరియు రిపబ్లిక్ డేకి మధ్య కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జరుపుకుంటారు. అలాగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటారు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఏ ఇండియా? బనియన్ ట్రీ. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? బనియన్ ట్రీ. తెలుగులో భారత జాతీయ వృక్షం ఏది? మర్రి చెట్టు. చాలా ఇంపార్టెంట్. మర్రి చెట్టునే బనియన్ ట్రీ అని అంటారు. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. నేషనల్ ట్రీ అన్నప్పుడు బనియన్ ట్రీ. జాతీయ వృక్షం ఆన్సర్ మర్రి చెట్టు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ సిటీ ఈజ్ నోన్ as ద సిటీ ఆఫ్ జాయ్? ఆన్సర్ కల్కట్టా. చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ సిటీ ఈజ్ నోన్ as ద సిటీ ఆఫ్ జాయ్? ఆన్సర్ కోల్కట్టా. మరొక తెలుగులో అయితే సిటీ ఆఫ్ జాయ్ గా పిలువబడే నగరం ఏది? కోల్కతా. సిటీ ఆఫ్ జాయ్ గా పిలువబడే నగరం ఏది? కోల్కతా. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ గేవ్ ది స్లోగన్ జై జవాన్ జై కిసాన్? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది, నోట్ చేసుకోండి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ స్టేట్ ఈజ్ నోన్ as ద ల్యాండ్ ఆఫ్ ఏ రివర్? పంజాబ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ స్టేట్ ఈజ్ నోన్ as ద ల్యాండ్ ఆఫ్ 5 rivers అన్నప్పుడు పంజాబ్. దీని యొక్క తెలుగులో అయితే 5 నదుల భూమిగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు పంజాబ్. 5 నదులు భూమిగా పేరుగాంచిన రాష్ట్రం అంటే ఆన్సర్ పంజాబ్. మరో ఇంపార్టెంట్ అయిన ఆన్సర్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? గుజరాత్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అంటే ఆన్సర్ గుజరాత్. తెలుగులో భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. భారతదేశంలో అత్యధిక తీర రాష్ట్రం కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. తీర ప్రాంతం అంటే సముద్ర ఒడ్డు, ఎక్కువ సముద్ర ఒడ్డు భాగం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ స్టేట్ ఈజ్ ఏ కాల్డ్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కేరళ. చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ స్టేట్ ఈజ్ ఏ కాల్డ్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఆన్సర్ కేరళ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, భారత మసాలాల తోట పిలువబడే రాష్ట్రం ఏది? తెలుగులో అయితే కేరళ. స్పైసెస్ అంటే మసాలా సంబంధించిన దినుసులను కేరళలో ఎక్కువగా పండిస్తారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ స్టేట్ ఈజ్ నోన్ as ద ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ స్టేట్ ఈజ్ నోన్ as ద ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. తెలుగులో అయితే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశాలలో పండ్లు ఎక్కువగా పండించడం జరుగుతుంది, అందుకని దీనిని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇస్రో? వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇస్రోకి ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. తెలుగులో ఇస్రో పూర్తి పేరేమిటి అని అడిగినప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు, ఇస్రోకి అబ్రివేషన్ ఏంటి, ఇస్రో ఫుల్ ఫామ్ అంటే ఏంటి, ఇస్రో అంటే ఏంటి అని.
సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రతిభా పాటిల్. చాలా ఇంపార్టెంట్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ప్రతిభా పాటిల్. మన భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆన్సర్ ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ మన భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి. అలాగే మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చాలా చాలా ఇంపార్టెంట్. సో రాధాకృష్ణన్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి. ఇక్కడ హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, రైట్? ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరిని అడిగినప్పుడు ఆన్సర్ డాక్టర్ రాధాకృష్ణన్. భారత తొలి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ కాల్డ్ ద సిటీ ఆఫ్ లేక్స్? ఆన్సర్ ఉదయ్పూర్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ కాల్డ్ సిటీ ఆఫ్ ఏ లేక్స్? ఆన్సర్ ఉదయ్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. సిటీ ఆఫ్ లేక్స్ గా పిలువబడేటువంటి నగరం ఏది? ఆన్సర్ ఉదయ్పూర్. దీన్ని తెలుగులో మరో రకంగా అడుగుతూ ఉంటారు, సరస్సులు కలిగినటువంటి నగరం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఉదయ్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద సౌతర్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఇందిరా పాయింట్. చాలా ఇంపార్టెంట్. భారతదేశం యొక్క అతి దక్షిణంలో ఉన్నటువంటి చివరి భాగం ఏమంటారు అంటే ఇందిరా పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఇందిరా పాయింట్. మన భారతదేశం యొక్క దక్షిణ చివరి భాగం ఏది అంటే ఇందిరా పాయింట్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఇస్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా? మన దేశంలో ఉన్నటువంటి పెద్ద మాస్క్ ఏది అంటే జమా మసీదు ఇన్ ఢిల్లీ. భారతదేశంలో ఉన్న అతి పెద్ద మసీదు ఏది? ఆన్సర్ జమా మసీదు. జమా మసీద్ ఎక్కడ ఉంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నటువంటి జమా మసీదు మన దేశంలోనే చాలా పెద్ద మసీదు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ కాల్డ్ ది సిటీ ఆఫ్ ఏ టెంపుల్స్? సో ఆన్సర్ భువనేశ్వర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ కాల్డ్ ద సిటీ ఆఫ్ ఏ టెంపుల్స్? భువనేశ్వర్. తెలుగులో టెంపుల్స్ సిటీగా పిలువబడే నగరం ఏది? ఆన్సర్ భువనేశ్వరి. భువనేశ్వర్. టెంపుల్స్ ఆఫ్ సిటీగా పిలువబడే నగరం ఏది అంటే ఆన్సర్ భువనేశ్వర్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వేర్ ఇస్ ద ఇండియన్ పార్లమెంట్ లొకేటెడ్? న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వేర్ ఇస్ ద ఇండియన్ పార్లమెంటు లొకేటెడ్? న్యూఢిల్లీ. భారత పార్లమెంటు ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ న్యూఢిల్లీ. భారత పార్లమెంటు ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ లక్షద్వీప్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ లక్షద్వీప్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, భారతదేశపు అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే ఆ కేంద్ర పాలిత ప్రాంతాలలో చిన్నది ఏది అన్నప్పుడు లక్షద్వీప్. తెలుగులో భారతదేశపు అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, హూ ఈజ్ నోన్ as ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? తెలుగులో సర్దార్ వల్లభాయ్ పటేల్.
తెలుగులో అయితే భారత ఐరన్ మ్యాన్ గా ఎవరిని ప్రసిద్ధి చెందారు అంటే ఉక్కు మనిషి అని అంటారు కదా. ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఉక్కు మనిషిగా పిలువబడే వారు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు అవి. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ రివర్ ఈజ్ కాల్డ్ ద దక్షిణ గంగా? గోదావరి. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ దక్షిణ గంగా? ఆన్సర్ గోదావరి. ఎందుకు గోదావరిని దక్షిణ గంగా అంటారంటే మన దేశంలోనే అతి పెద్ద నది ఏది అంటే గంగా నది. గంగా నది చాలా ప్రసిద్ధిగాంచినది. ఆ గంగా నది నార్త్ ఇండియాలో ఉంటుంది. ఓకే, ఉత్తర భారతదేశంలో ఉంటుంది. మరి దక్షిణ భారతదేశంలో గోదావరి అనేది చాలా పెద్దది. ఓకే, సో దక్షిణ భారతదేశంలో ఉన్న నదులకల్లా పెద్ద నది ఏది అంటే గోదావరి. సో ఆ కారణంగా గోదావరిని దక్షిణ గంగా అని పిలువబడుతుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? హిందీ. దేశంలో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటే హిందీ. భారతదేశపు అధికారిక భాష ఏది అంటే హిందీ. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు, నవీ ముంబై. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు, నవీ ముంబై. సో తెలుగులో అయితే భారతదేశంలో అతి పెద్ద పోర్టు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు, నవీ ముంబై. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ప్లేస్ ఈజ్ నోన్ as ద సన్ టెంపుల్? కోనార్క్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఓకే, విచ్ ప్లేస్ ఈజ్ నోన్ as ద నోన్ ఫర్ సన్ టెంపుల్? ఆన్సర్ కోనార్క్, ఒడిషా. మరి తెలుగులో అయితే సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది అంటే కోనార్క్. కోనార్క్ లో సూర్య దేవాలయం ఉంది. కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఒడిస్సా. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఏ ఫేమస్ ఆఫ్ టీ గార్డెన్? ఆన్సర్ అస్సాం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఆఫ్ ఏ టీ గార్డెన్? ఆన్సర్ అస్సాం. టీ తోటలకు ప్రసిద్ధిగాంచిన భారత రాష్ట్రం ఏది అన్నప్పుడు అస్సాం. అస్సాంలో టీ ఉత్పత్తి చాలా ఎక్కువగా జరుగుతుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా? ఆర్యభట్. ఆర్యభట్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఆర్యభట్ మన దేశానికి చెందినటువంటి పురాతన ఖగోళ శాస్త్రవేత్త. ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా? ఆన్సర్ ఆర్యభట్. మరో ఇంపార్టెంట్ అయిన తెలుగులో భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహం పేరేమిటి అని అడిగినప్పుడు ఆన్సర్ ఆర్యభట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. రోజు మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.